బగ్గా రామకృష్ణ. ఏం చేస్తుంటారు? టాప్ మేస్త్రి. ఎవరు మీది? ఇక్కడే విజయవాడ. ఇక్కడ ఎంపీ క్యాండిడేట్లు ఈసారి ఎవరెవరు పోటీగా ఉన్నారో, వైసీపీ నుంచి ఎవరున్నారు, టీడీపీ నుంచి ఎవరున్నారు, అది కాస్త చెప్తారా? బావకుమార్ ఉన్నాడు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ ఉన్నాడు. ఎంపీ క్యాండిడేట్లుగా ఎంపీగా ఆయన పీవీపీ ఆయన వాళ్ళు ఉన్నాడు. ఆయన కేసీఆర్ నాని ఉన్నాడు ఎంపీకి. వైసీపీ నుంచి ఎవరన్నారు? అదే పీవీపీ ఓనర్ వాళ్ళు ఉన్నారు కదా. ఎవరు అంటున్నారు? తెలీదా? తెలియదు. పీవీపీ అన్నారు. పూర్తి పేరు తెలుసు? పూర్తి పేరు తెలియదు ఆయన పేరు మనకి. పొట్లూరు వరప్రసాద్ గారని ఆయన ఫోటో చూడడం జరిగింది, మీరు ఎప్పుడైనా? చూసాను. క్యాన్వాస్ బల్డ్ మీద ఉంది కదా. చూసారా? నరసింహారావు. ఏం చేస్తుంటారు? టాబీ పని చేస్తాను. ఊరి పేరు మీది? విజయవాడ. పనమట. ఈసారి ఇక్కడ పోటీ ఉందా? ఎంపీ క్యాండిడేట్ వరకు అడుగుతున్నాం ముందుగానే. టీడీపీ నుంచి వైసీపీ నుంచి ఎవరెవరు ఉన్నారు? వైసీపీ నుంచి అయితే మన ఈయన పేరు గుర్తు నాకు అయింది. పీవీపీ అంటారు కదా. పీవీపీ అంటారు కదా అంటున్నారు, మరి క్లారిటీ లేదా? మనిషి గుర్తు పేరు గుర్తే. మనిషి చూసారా? మనిషిని చూశాను. పీవీపీ పూర్తి పేరు చెప్పగలరా? చెప్పలేము. పేరు పూర్తి తెలియదు. పొత్తూరు రామకృష్ణ. పొత్తూరు వరప్రసాద్. పొత్తులూరి వరప్రసాద్. పొట్లూరి. నిన్న ఒక మాట అన్నారు, కేసీఆర్ గారు మద్దతు ఇస్తే తప్పేంటి అని. మరి ఆ మాటను మీరు ఏమంటారు? తప్పు పడతారా, ఒప్పు పడతారా? అవును, పబ్లిక్ చెప్పొచ్చుగా. నేను కేసీఆర్ మేము పొత్తు పెట్టి మేము పరిపాలిస్తాం అని పబ్లిక్ చెప్పమని జనాల్లో చెప్పకుండా దొంగతనం ఏదైనా ఉందని డైరెక్టర్ మాట్లాడుకునేదే ఒక రకంగా పడతాయి. అదే కానీ వెనక నుంచి ఒకటి ఎదరి నుంచి ఒకటి ఉందనుకో, దాని ఉపయోగం ఉంది. ఇప్పుడు ఆయన ఉందనుకో, మేము ఇద్దరం పొత్తు పెట్టుకుంటున్నాం, మేము ఇద్దరం కలిసి పని చేస్తాం చెప్పుకోమను. చెప్పకుండా ఉంటే అసలు సుఖం ఉందా? డైరెక్ట్ ఏదైనా మగమాట మీద చెప్పేది అనుకో, అది ఒకే రకంగా ఉంటుంది. వెనక నుంచి ఒకటి ఎదరి నుంచి ఒకటి ఇప్పుడు నువ్వు నీ మీద ఆడి మీద చేయని పిల్లని ఎందుకు పవన్ కళ్యాణ్ సేవ చేసి కలిసిపోయి ఉందని ఉంటేనే మంచిది అంటారు. మరి అంతే. ఏదైనా మాకు ఇప్పుడు వాళ్ళ కాదు రేపని తెలుస్తుందిగా. వాళ్ళు పోతావు 5 సంవత్సరాలు అబద్ధం ఆడతావు, ఎక్కేస్తావు, 5 సంవత్సరాలు ఉంటావు, అప్పుడైనా పోతావుగా. ఈ 4 రోజులు గడిచిపోద్ది అనుకుంటావు. అంటే ఈ 4 రోజులు గడిచిపోద్ది అనుకుని ఎక్కితే అట్ట అనుకుంటే అది పద్ధతి కాదు. ఏదైనా ఉందనుకో చెప్పుకో. నాకు నేను జగన్ ఆయనతో కలిసి ఉంటాను చెప్పు. డైరీగా చెప్పాలి అంతేగా. మరి డైరీగా చెప్పలేదు అది ఎట్లా ఉంచావా? అయ్యే దొంగతనంగా చేసిన పనులు ఉంటాయి అన్నీ. దానివల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం ఆమె చెప్పమని దాని మీద. ఇప్పుడు అక్కడ కేసీఆర్ ఏమంటాడు? కేసీఆర్ పార్టీ లైన్లోకి వచ్చిందంటే ఆంధ్ర చెట్టని బయటకు వచ్చింది. ఆయన అదేమో ఆ రాష్ట్రం ఎడగొట్టుకుని ఉన్నారు. ఎట్టా కలుగుతారు చెప్పు? ఒక ఇంటి అన్నదమ్ములే కలిసి ఉండలేకపోతున్నారు కదా. ఆ పక్క రాష్ట్రంలో వీళ్ళు ఎట్ట కలిసి ఉంటారు చెప్పు? ప్రత్యేక హోదా ఇవేమీ రాలేదు కదా ఆంధ్రాకి. నా సపోర్ట్ ఏమైనా ఉండాలని కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారేమో. అది చెప్పాడా? నేను ఆంధ్రాకి నేను ప్రత్యేక హోదా తెస్తాను జగన్తో కలిసిని. దుడ్డిదారు పని చేయకూడదు. ఏదైనా నిజాయితీ ఉండాలి. ఒకటి చెప్పే ఓ మాట, వెనకాల ఓ మాట, ఎదరో మాట ఉండకూడదు. మీ పేరండి? నా పేరు నాగభూషణం. ఏం చేస్తుంటారు? టాబీ పని. ఎంపీ క్యాండిడేట్ ఈసారి ఎవరెవరో తెలుసా మీకు? ఎంపీ క్యాండిడేట్ పుట్లూరు వరప్రసాద్ వైసీపీ, టీడీపీ కేసీఆర్ నాని. ఏం చేస్తుంటారు? నేను డ్రైవర్ని. ఎంపీ క్యాండిడేట్గా ఈసారి విజయవాడలో నించున్న పర్సనల్ పేర్లు చెప్పగలరా? బిగమని మనకు వచ్చింది కేసీఆర్ నాని గారు. టీడీపీ నుంచి. వైసీపీ నుంచి ఎవరు? వైసీపీ నుంచి తెలియదు అన్న. తెలీదు. పేరు వినలేదా అసలు? ఆయన ఎవరో తెలియదు అంటున్నారా? తెలియదు నాకు. ఆయన ఫోటో కానీ చూడలేదు ఇప్పుడు వచ్చి. ఆయన పేరు పీవీపీ అంటారు, అది తెలీదా మీకు? సరే ఒక్క నిమిషం ఉండండి. ఈయన ఎవరో తెలుసా? టీవీలో వస్తున్నాను కానీ పేరు అయితే మాకు గుర్తులేదు. ఈయన పేరే పీవీపీ. ఇంకా పీవీపీ తెలియదు అన్నారంటే ఆయన పూర్తి పేరు కూడా తెలియదు అన్నట్టేనా? తెలుసు సార్. ఇక్కడ అవకాశాలు ఎవరికి ఉన్నాయంటే ఏమంటారు? ఒకవేళ ఎంపీగా మీకు తెలిసిన నాన్నగారు గెలుస్తారా? ఈయన ఆర్థికంగా బలమైన వ్యక్తి, ఈయన గెలవచ్చా? అది చెప్పలేను. ఉన్నది ఫస్ట్ నుంచి ఉన్నది కేసీఆర్ నాని గారే. సరే, ఏపీకి సీఎంగా పర్ఫెక్ట్ ఎవరంటారు? చంద్రబాబు నాయుడు గారు. పేరండి? పూర్ణ. ఏం చేస్తుంటారు? మీకు ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ కింద ఒకరు నిలబడుతున్నారు, తెలుసా ఆయన పేరు? కేసీఆర్ నాని. పొట్లూరి ప్రసాద్. అదే ప్రసాద్. వరప్రసాద్. సరే, ఆయనకు ఉన్నాయంటారు అవకాశాలు? మెరుగ్గానే ఉన్నాయి అవకాశాలు? మెరుగ్గానే అంటే ఇక నేనే కేసీఆర్ నాని అనుకుంటున్నాను. మరి ఆయనకే ఎక్కువ మెరుగ్గా ఎవరు ఉంటే బాగుంటుంది సీఎంగా పర్ఫెక్ట్ ఏపీకి? చంద్రబాబు. కోటేశ్వరరావు. ఏం చేస్తుంటారు? ఎంప్లాయ్. ఏ ఊరు మీది? విజయవాడ. ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ కింద పోటీ చేస్తున్నారు అనేసి ఉన్నాయి కదా, ఎవరెవరు తెలుసా ఎంపీ క్యాండిడేట్? టీడీపీ తరఫున కేశినేని నాని గారు, వైఎస్ఆర్సీపీ నుంచి పీవీపీ అంటే పట్లూరి వీరప్రసాద్ గారు. ఆయనకి గెలుపు అవకాశాలు ఉన్నాయంటారా లేకపోతే నాన్నగారికి? నానిగారికే ఉంది. నాన్నగారికి ఎంత అంత కాన్ఫిడెంట్గా? ఇక్కడ ఆయన ఎవరు అనేది నాన్నగారికి లోకల్ విజయవాడ. ఆయన బిజినెస్ రంగం, ఆయన అంతా సపరేట్.
ఈయన లోకల్ క్యాండిడేట్ కాబట్టి ఇక్కడ విజయవాడలో ఆయనకే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఎవరుంటే పర్ఫెక్ట్ అంటున్నారు? చంద్రబాబే బెస్ట్. ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ కింద ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్గానే ఈయన నాని గారే తెలుసు ఉన్నాడంటే. కేసీఆర్ నాని గారు ఉన్నారు. ఇంకో ఆయన ఇంకా ఒక ఆయన అంటే మనకి పేరు తెలియదు, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒక ఆయన ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉన్నారు. పేరు తెలీదు. పేరు తెలియదు అన్న. ఆయన పేరు పీవీపీ. అది విన్నారా? పేరు ఎన్నా బొమ్మ చూసాను కానీ పేరు తెలియదు. ఎందుకు మన హిందీ ఇంగ్లీష్ చదివే వాళ్ళు ఆయనకి పేరు తెలుగులో రాస్తా ఉంటే మనకి తెలియదు. పీవీపీ అనేసి తెలియలేదా మీకు? ఇంత తెలియదు అంటే కానీ పొట్లూరు వరప్రసాద్ అని ఫుల్ నేమ్ అయింది. అంటే ఆయనకి పేరు తెలియదు, బొమ్మ చూశాను. ఏపీకి సీఎంగా పర్ఫెక్ట్ ఎవరు అంటే ఈయన బాబు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి ఉన్నాయి అవకాశాలు? వేరే కొత్త వర్గాలు ఉన్నాయా, ఈయనకి ఉన్నాయా? మనకి మార్కెట్లో చూస్తే ఈయనకే అవకాశం కనపడతాయి. మస్తాన్ వలి. ఏం చేస్తుంటారు? నేను కూలి పని చేస్తా ఆటనారులో. ఏ ఊరు మీది? మాది ఇక్కడే కలంకుదురు లాగులు. ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ల కింద ఎవరెవరు నిల్చుంటారన్నారు ఒక ఐడియా ఉంది మీకు? మాకు ఐడియా ఏం లేదు, అసలు ఎవరికి వేయాలో కూడా తెలియట్లా ఉండు. ఈసారి టీడీపీ నుంచి కేసీఆర్ నాని గారు అని, వైసీపీ నుంచి పీవీపీ గారు అని ఉంది. అసలు ఎవరికి వేసినా వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు మాకు. పోనీ పేర్లు విన్నారా? కేసీఆర్ నాని గారు, పీవీపీ అని తెలుసు. కేసీఆర్ అన్నారు. కేసీఆర్ తప్పు, అదే మద్దతు ఇస్తే తప్పేంటి అని అన్నారు. మరి ఇంత ముందు వరకు లేదు కదా మాట. కలుస్తారా లేదా అన్న డౌట్లోనే ఉండిపోయాం. ఇప్పుడు ఆయనేమో అక్కడికి గెలిచారు, వీళ్ళేమో ఇక్కడ ఆంధ్రాకను తెలంగాణకు పొత్తు కలిపితే ఎట్లా బాగోదుగా. అక్కడ చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి. ఏదైనా మద్దతు చేయాలంటే, నలుగురికి మేలు చేయాలనుకుంటే ఆయన కానీ వీళ్ళు కానీ ఏదన్నా చేయాలంటే, రాజకీయ నాయకులు ఏం చేయాలంటే, మీ ఆంధ్రాకి హైదరాబాద్ ఎట్టాకు మా ఆంధ్ర వాళ్ళు వెళ్ళి డెవలప్ చేసి వచ్చారు. మీకు కూడా మీ తెలంగాణలో జనాలకి ఏమన్నా అభిమానం ఉంటే ఆంధ్ర మీద, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ డెవలప్ చేసి వెళ్ళాలి. అంతేగాని ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఆంధ్ర కొడుకులు అని చెప్పి మాట్లాడతారు. కేసీఆర్ గారు మద్దతు ఇస్తే తప్పేంటి అన్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు తప్పు అంటారా, రైట్ అంటారా? తప్పేం లేదు. ఎవరైనా మద్దతు ఇవ్వాలి, ఎవరైనా నలుగురు. ఇప్పుడు ఇవాళ వచ్చిన నాయకుడిని ఈ 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు కాదు, ఇంకొక అతనికి ఇవ్వాలి ఛాన్స్. నేను చెప్పేది అది. నిరంజన్ రావు. ఏం చేస్తుంటారు సార్? ఆర్టీసీలో చేసి రిటైర్ అయిపోయాను సార్. ఈసారి ఎంపీ క్యాండిడేట్ల కింద ఇక్కడ పోటీ ఎవరెవరు ఐడియా ఉందా సార్? ఉన్నారు ఇద్దరు. కేసీఆర్ నాని గారి పేరు వినిపిస్తుంది, ఇంకో ఆయన వైసీపీ నుంచి పీవీపీ గారు. ఫుల్ ఫామ్ తెలుసా సార్? పూర్తి పేరు పొట్లూరు వరప్రసాద్. ఆయనకి అవకాశాలు ఉన్నాయంటారా ఎక్కువగా, లేకపోతే నాని గారికి ఉన్నాయంటారా? ఇప్పుడు ఎవరైతే నిజాయితీగా ఉంటే వాళ్ళకి వేస్తారండి ఓట్లు. మనం ఒకళ్ళు చెప్పేది కాదు, నేను చెప్పే ఆ పద్ధతి. ఎందుకంటే అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు. ఓటు ఎట్లా ఎవరికి వేయాలి, ఎందుకు వేయాలి, దాని కథ ఏంటనేది అందరూ డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు మనం ఒక్కొక్క మాట చెప్తే మనం చెప్పింది వాళ్ళు ఇది కూడా నా మనసు అది ఉంది. ఎందుకంటే పాత నాకు 74 సంవత్సరాలు, నేను అన్నీ చూస్తూ ఉంటాను కదా. అదేంటి మెరుగ్గా ఉన్నాయంటే ఇంతకుముందు పరిపాలించింది ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం కేసీఆర్ నానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆయన చేసింది ఏంటంటే టాటా వాళ్ళతో టైఅప్ అయ్యి మొత్తం విలేజ్ల్లో పల్లెటూరు దగ్గర నుంచి ఒకసాట వాసాలు, ఒకసాట ఒక్కొక్కటి ఈ ఒక ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేశాడు ఆయన నియోజకవర్గం మొత్తం. అందుకని ఆయన గెలుస్తాడని నా అభిప్రాయం. సీఎంగా ఏపీకి పర్ఫెక్ట్గా ఎవరు ఉండాలంటారు? చంద్రబాబే ఉండాలి. అంటే పవన్ జగన్ ప్రభావం ఏమి ఉండదు అంటారు? ఏమాత్రం. జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారు, కేసీఆర్ గారు మద్దతు ఇస్తే తప్పేంటి అని. దానిపై మీ అభిప్రాయం చెప్పమంటారండి? దానికి అసలు సంబంధం లేదు. మనం అవిశ్వాస తీర్మానం పెట్టామండి ఢిల్లీ పార్లమెంట్లో. పెట్టినప్పుడు ఆయనకి అంత హోదా వచ్చినప్పుడు అప్పుడే వచ్చేదిగా మనకు హోదా. ఈయన కలిసి ఉంటే హోదా వచ్చేది. ఇప్పుడు కేసీఆర్ని కలుపుకోవడం ఎందుకు? అది తప్పు. సార్ రిటైర్డ్ ఎంప్లాయ్. ఇక్కడ ఏ ఊరి ఇక్కడే విజయవాడ రైలకెళ్ళి. సార్ మరి ఇక్కడ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య అయితే చేశారన్న వార్తలు. కేసీఆర్ గారు మద్దతు ఇస్తే తప్పేంటి అని అన్నారు. కానీ దాన్ని ఇప్పుడైతే కొంతమంది తప్పుపడుతున్నారు, కొంతమంది సమర్థిస్తూ ఉన్నారు. మీరేమంటారు? ప్రజల్లో రకరకాలుగా ఉంటాయండి. ఇప్పుడు కూడా ఏంటంటే ఒకే వేలో ఉండదు. కేసీఆర్ ఇక్కడ సపోర్ట్ చేస్తాడు, జగన్ సపోర్ట్ చేస్తున్నాడు అనేది టాక్ వచ్చినా కూడా అది ప్రజల్లో ఒక నిర్ణయం అనేది వాళ్ళు ఆల్రెడీ ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. 10 days 15 days కదా ఎలక్షన్ ఉంది, ఓటు ఎవరికి వేయాలనేది నిర్ణయించుకుంటారు. ఇవన్నీ ఏంటంటే పైన ఏవో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవడైతే గట్టిగా పనిచేస్తారో, నిజాయితీగా పనిచేస్తారో వాడికి ఓటేస్తే అందరికీ మంచిది. ఇక్కడ టీడీపీ నుంచి ఎవరున్నారు, వైసీపీ నుంచి ఎవరున్నారు ఐడియా ఉందా? టీడీపీ నుంచి ఈయనే కదా కేసీఆర్ నాని. వైసీపీ నుంచి ఆయన మొత్తవరపు ప్రసాద్ ఏదో ఉందా సంస్థ, పొట్లూరు పీవీపీ. జనసేనగా ఆయన ఇంకో ఆయన ఎవరో
మొత్తం చెక్ ఏపీకి సీఎంగా పర్ఫెక్ట్గా చంద్రబాబు గారే ఉండాలని కొందరు అన్నారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్ అండి. ఆ ఉద్దేశంతో 2014లో ఇచ్చాం మనం అవకాశం. అయితే ఇంకా ఆయన ఏదో చేయాలి అనే ఇదిలో ఉన్నాడు కాబట్టి యాక్చువల్గా అయితే ఏజ్ ఉన్న 68 ఇయర్స్ ఉన్నా కష్టపడి పనిచేస్తున్నాడు కాబట్టి అది నాకు పాజిటివ్ థింకింగ్గా ఆయన అయితే బాగానే ఉంటుంది అది.